ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, నేటి దినాల్లో దేవుని గురించిన విశ్వాసం, నిరీక్షణ, దేవుని గురించిన భక్తి తగ్గిపోతూ ఉన్నది. ఆత్మీయతలో ఎన్నో లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మీయతలో ఫలించటం లేదు, ఆత్మీయ అభివృద్ధి లేదు. దీనంతటికీ కారణం ఎవరిలో ఉన్నది? ఇదంతటికీ కారణం మనలోనే ఉన్నది. దేవుడు మనకి ఎలాంటి వాడు, మనం ఎలా ఉండాలి? రండి దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. మన దగ్గర ఉన్నది ఎంత? మన దగ్గర ఉన్నది ఎప్పుడు తక్కువే. దేవుని దగ్గర ఉన్నది ఎప్పుడూ ఎక్కువే ఎక్కువే ఎక్కువే. అంతేకాదు, మనకి దేవుడిచ్చేది కూడా ఎక్కువే. సమృద్ధినిస్తాడు, తృప్తినిస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం జరిగింది చూడండి. ఇక 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించినప్పుడు 5,000 మంది పురుషులు, ఇంకా పిల్లలు, ఇంకా స్త్రీలు, ఎంతో మంది తృప్తిగా సమృద్ధిగా తినిన తరువాత మరలా ఎన్ని గంపలు ఎత్తారు? 1, 2 కాదు, 12 గంపలను ఎత్తారు. నా ధ్యానంలో నేను అనుకుంటాను, 12 గంపలే ఎందుకు ఉన్నాయి, 13 ఎందుకు లేదు, 10 ఎందుకు లేదు? శిష్యులు 12 మంది, తల గంప ఎత్తుకెళ్ళండి అయ్యని ప్రభు అని ఉంటాడు. మన దేవుడు సమృద్ధిని ఇచ్చే దేవుడు, మన అవసరాలన్నిటినీ తీర్చే దేవుడు. విశ్వాసం తగ్గనక్కర్లేదు, భయభక్తి విడవనక్కర్లేదు. ప్రభు మన యొక్క ప్రతి అవసరతని తీర్చే దేవుడు. నువ్వు తల బాదుకో అక్కర్లా, బీపీలు పెంచుకో అక్కర్లేదు, తగాదాలు పడక్కర్లేదు. మన ప్రతి అవసరతని తీర్చగలిగిన దేవుడు. ఇదిగో 5 రొట్టెలు 2 చేపలని ఆయన కొన్ని వేల మందికి తృప్తిగా ఆహారాన్ని ఇచ్చాడు. మళ్ళా 12 గంపలు ఎత్తారు. దీన్ని బట్టి మన దేవుడు ఎలాంటి వాడు? మన యొక్క లేమిని ఆయన కలిమిగా మార్చే దేవుడు. మన యొక్క కొరతను తీర్చి సమృద్ధిని దయచేసే దేవుడు. అది ఎలా చేస్తాడు? అది ఆయనకే సాధ్యం, మనకు కాదు. నువ్వు దాన్ని ప్రశ్నించకూడదు కూడా. విశ్వాసంతో ప్రభు వైపు చూడంతే. లేనిది ఉన్నట్టుగా ప్రభు చేస్తాడు, ఉన్నది లేనట్లుగా చేస్తాడు. అవసరమైతే ఆకాశ వాకిండ్లనే ఆయన విప్పుతాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు దయచేస్తాడు. కనుక మన దేవుడు సమృద్ధిని, ఆయన కలిమిని, మన దేవుడు మన ప్రతి అవసరతని, భోజనాన్ని తీర్చాడు. ఇంకా మిగతాయి తీర్చడా? ప్రతి అవసరతని తీర్చే దేవుడు. ఇక 2వది 14వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త. ఏమన్నారు చూడండి, 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగాని. మన దేవుడు ఎలాంటి వాడండి? ఏదడిగినా ఆయన దయచేసే దేవుడు. నేల మీద నడవటం పేతురు గారికి ఏమన్నా అవసరం? అప్పుడు సముద్రం అలలు కొట్టబడుతుంది, దోణి ఇంకా దరిగి చేరలేదు, వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేల మీద నడవటానికి పేతురు గారికి అవసరమా? కానే కాదు.
అయినా పేతురు ఏం కోరాడు? ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడుచటకు నాకు సెలవిమ్మనంటే ఆయన రమ్మనగాని. మనమైతే నువ్వు నాతో పాటు వస్తారో నోరు మూసి కూర్చో అంటాం మనం. మన దేవుడు అలాంటి వాడు ఎన్నడూ కాదు. నీవు అడిగిన దానిని ఆయన దయచేయగలిగిన, ధారాళముగా దయచేయగలిగిన దేవుడు, సమృద్ధిగా దయచేయగలిగిన దేవుడు. ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా దయచేసే దేవుడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో రెండవదిగా మన దేవుడు ఎలాంటి వాడంటే, నీవు ఏదడిగినా ఆయన తన కృప ద్వారా నీకు దయచేయగలిగిన దేవుడు. విశ్వాసముంచు దేవుని శక్తి మీద, నమ్మకముంచు దేవుని కార్యాల మీద. నిన్ను నీవు ప్రభు సన్నిధిలో స్థిరపరచుకో, బలపరచుకో. వాక్యం మీద నీ యొక్క ధ్యాస, నీ యొక్క నమ్మకం, నీ యొక్క విశ్వాసం, నిరీక్షణ ఉంచు. దేవుడు నీవు అడిగిన దాన్ని ఏదైనా ఆయన నీ పట్ల ఏం చేస్తాడాయన? అనుగ్రహించగలిగిన దేవుడు. పేతురు గారిని రమ్మని మంటలోనే ఏం చేశాడు? వచ్చేసే దేవుడు, వచ్చేయమన్నాడు. అంతే, నడిచాడు పేతురు. శిష్యులలో యేసు ప్రభుతో పాటు నీళ్ల మీద నడిగలిగినది ఒకే ఒక్క పేతురు. మూడవదిగా మన దేవుడు ఎలాంటి వాడు? ఇదే మత్తయి సువార్త 14:34. వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చిరి. అద్దరికి చేర్చే దేవుడు, మధ్యలో వదిలేసే దేవుడు కాదు. మధ్యలో నిన్ను విడిచిపెట్టేసి నీ దారి నువ్వు చూసుకునే దేవుడు అసలు కానే కాదు. మన దేవుడు ఎలాంటి వాడు? 48వ కీర్తన చూడండి, 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎంతవరకే? సదాకాలము. ఈ లోకంలో, పరలోకంలో ఆయన తప్ప ఇంకొక దేవుడు అసలు లేనే లేడు. తర్వాత ఏమన్నాడు? మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇప్పుడు నడిపిస్తాడండి? మధ్య వరక? ఆయనకి ఇష్టం ఉన్న వరక? నమ్మదగిన దేవుడు ఆయన మరణము వరకు నిన్ను నడిపించగలిగిన దేవుడు. కనుక అద్దరికి చేర్చే దేవుడు అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నంత నడిపించి నిత్యమైన పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు. మరణం తర్వాత మరో లోకం, మరో జీవితం మనందరికీ దేవుడు సిద్ధం. ఆయన కట్టిన నిత్య నివాసములు, ఆయన సిద్ధపరిచిన ఇంటిలో మనం ఎంతో ఉన్నతముగా ఉండాలి, తక్కువ ఉండకూడదు. కనుక ఆయన మనల్ని ఏం చేసే దేవుడు? చేర్చే దేవుడు, మధ్యలోకి వెళ్ళే దేవుడు, మధ్యలో ఆపేసే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు, అశ్రద్ధ చేసే దేవుడు అంతకన్నా కాదు. గమనించారా? మనకి దేవుడు ఎలా ఉన్నాడు? దేవుని బిడ్డలకి దేవుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయన మనకి సమృద్ధిని దయచేసే దేవుడు. మనకి ఏది అడిగినా దయచేసే దేవుడు, అనుగ్రహించే దేవుడు. మనల్ని అద్దరికి చేర్చే దేవుడు, మధ్యలో వదిలేసేవాడు కాదు. నాలుగోది మన దేవుడు ఎలాంటి వాడు? ఇదే 14వ అధ్యాయం చూడండి, 24వ వచనం. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అలల వలన కొట్టబడుతున్నది, గాలి ఎదురై నడవలేని, ముందుకు సాగలేని పరిస్థితి. మనందరికీ అనుభవాల్లో ఉన్నాం. నేటి కాలంలో డబ్బులు వస్తున్నాయి, కానీ డబ్బులు అవసరాలకి తీరట్లా. మళ్ళా ఏదో ఒక అప్పు వస్తుంది.
ఒక సమస్య తీరింది అంటే దాని వెనుక మళ్ళీ ఇంకొక సమస్య వస్తూ ఉన్నది. అలల చేత కొట్టబడుతున్నాం. అంత ఎదురుగాలి, సానుకూల గాలి లేనే లేదు. చాలామంది ఏమని అయ్యా బాగున్నారంటే ఏమంటారు, మేము చాలా బాగున్నామండి, దేవుడు మమ్మలను కాపాడాడు, ఆశీర్వదించాడు అన్న చెప్పేవారేమో చాలా తక్కువ. ఏం బాగున్నావులే, ఏం చెప్పలే అనేవాళ్ళేమో చాలా ఎక్కువ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేవుడు ఎలాంటి వాడు? అలలను, గాలిని, తుఫానుల నుంచి నిన్ను కాపాడి విడుదల, విమోచన దయచేసే దేవుడు. అప్పులు పాలయ్యని అని చెప్పి జీవితాన్ని అర్ధంతరంగా నీవు నాశనం చేసుకోబాక. అనుకున్నది జరగలేదని చెప్పి జీవితములో నీవు నిరాశ, నిస్పృహ, కృంగుదలకు వెళ్ళొద్దు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అలల చేత, అర్థమైందా, గాలి చేత, ఇంకా తుఫాన్ల చేత, రకరకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు చేత కొట్టబడుతుంటే ప్రభు దగ్గరకు రా. ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడు. గమనించరా, ప్రతి అలల నుంచి, ప్రతి తుఫాను నుంచి దేవుడు ఏం చేయగలడు? నిన్ను కాపాడి, సంరక్షించి, పోషించి, అద్దరికి చేర్చే దేవుడు. మధ్యలో వదిలిపెట్టే దేవుడు అసలు కానే కాదు. ప్రియమైన వారలారా, మరి మనం ఎలా ఉన్నాం? మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, ఏదడిగినా దయచేసే దేవుడు, అద్దరికి చేర్చే దేవుడు, అలలు, గాలి, తుఫానుల నుంచి కాపాడే దేవుడు. మరి మనం ఎలా ఉన్నాం? మన యొక్క స్థితిని మనం సరి చేసుకుంటే దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. చూడండి మనం ఎలా ఉన్నాము. 23వ వచనం, మత్తయి సువార్త 14:23. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మనం ఎలా ఉన్నామంటే క్రీస్తుతో పాటు ప్రార్థన చేయలేని స్థితి, క్రీస్తుతో పాటు సహవాసం చేయలేని స్థితి, క్రీస్తుని సరిగా వెంబడించలేని స్థితి. యేసు ప్రభు ప్రార్థనకి వెళ్తున్నాడు. ప్రభువా, నువ్వు 12 గంపలు ఇచ్చావు కదా, మేము కూడా నీతో వస్తావు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఎవరి కారు ఇంటికి పోవాలి, ఇంటికి పోవాలి, ఇంటికి పోవాలని ఆంచి హడావుడితో ఉన్నారు. కానీ ప్రభువుని వెంబడించిన వారు, ప్రభువుతో పాటు ప్రార్థనకు వచ్చిన వారు, ప్రభువా మేము కూడా నీతో పాటే వస్తాము అన్నవారు ఒక్కరు లేరు. ఇలా కడుపు నిండే ఉన్నాయి, చేపలున్నాయి, రొట్టెలు ఉన్నాయి, చేతిలో ఏముంది? గంపలు ఉన్నాయి. శిష్యులకి మంచి చేపల రొట్టెలతో నిండిన గంపలు ఉన్నాయి. ఇంకా ప్రార్థన ఎందుకు వీళ్ళకి? ఇక ప్రార్థన గుర్తుకు రాదు. నేటి దినాలు అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఎప్పుడు కావాలి? ఆపదొస్తే దేవుడు కావాలి. ఇక మిగతాప్పుడు ఒకసారి ఒక ఆమెకి ఇల్లు కోసం ప్రార్థన చేశాం. ఒక పూరి గుడిసె, చాలా దీనస్థితి అన్నమాట. ఇల్లు కోసం ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా మంచి ఇల్లు ఇచ్చాడు, డాబాని. అమ్మ ప్రార్థనకు రావట్లేదండి, ఎక్కడ ఇంటి పని అవ్వట్లేదు. నాకు ఎంత బాధేసిందంటే మళ్ళీ ఇట్టలు గుడిసెలోకే పంపాలి. అప్పుడే దేవుడు ఏంటి వీళ్ళకి గుర్తు వస్తుంది. ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వదించినాక నువ్వేం చేయాలి? ఇంకా దేవునికి సాక్షార్థంగా ఉండి ప్రభు పని ఇంకా చేయాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని కోసం నీవు నడవాలి, నిలవాలి, స్థిరపరచబడాలి, అనేకులు ప్రభువునొద్దకు నడిపించాలి. ఇది పోయి నాకు పని అవ్వట్లేదు అన్నావు అంటే విశ్వాసఘాతకులు వీళ్ళు.
విశ్వాసము లేని మూర్ఖతరము వారు వీళ్ళు. ఇలాంటి దుస్థితి మనలో ఎవ్వరికీ రాకూడదు. ప్రభువుని వెంబడించలేని స్థితి, ప్రభుతో ప్రార్థన చేయలేని స్థితి. దేవుని సన్నిధిలో ఒకసారి ప్రశ్న వేసుకో, బైబిల్ ఎక్కువ చదువుతున్నావా, ఫోన్ ఎక్కువ చూస్తున్నావా? ప్రార్థన ఎక్కువ చేస్తున్నావా, లేకపోతే టీవీ ఎక్కువ చూస్తున్నావా? నీవు ఇవాళ మాట్లాడిన మాటల్లో లోకవార్తలు ఎన్నున్నాయి, దేవునికి సంబంధించినవి ఎన్నున్నాయి? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. దేవుడు మనకిన్ని మేలులు, ఉపకారాలు, దీవెనలు ఇచ్చిన తరువాత నీ జీవితంలో మార్పు రాకపోతే ఇది ఎంతో బాధకరమైన స్థితి. మనం ఎలా ఉన్నాము అంటే ప్రభువుని వెంబడించలేని స్థితి. ఇంకా రెండవది చూడండి, అక్కడ 25వ వచనం, 14 మత్తయి సువార్త 25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. నువ్వు అలలతో కొట్టబడుతుంటే ఎవరొచ్చారు నీ దగ్గరికి? నీకు గాలి ఎదురయ్యి ముందుకు సాగలేకపోతే ఎవరొచ్చారు? నిన్ను నమ్మిన వాళ్ళు వచ్చారా? నీకు నిలవైన వాళ్ళు ఎవరన్నా వచ్చారా? వాళ్ళెవరూ రాలేదు. దేవుడే నీ దగ్గరకు వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ ఇది చూడండి, శాశ్వతమైన ప్రేమ. దేవుడే 4వ జామున వస్తుంటే వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువుని గుర్తుపట్టలేని పరిస్థితి. ప్రియమైన వారలారా, ప్రభువుకి నీ స్థితి తెలుసు, ప్రభువుకి నీ భయాలు తెలుసు, నీ వేదనలు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నీ కష్టం తెలుసు. నీ యొద్దకు రావటానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండే దేవుడు. అడిగు ప్రతివాడు పొందుకొనును అనే దేవుడు. మరి ప్రభువుని గుర్తుపడుతున్నావా? ప్రభు వైపు చూస్తున్నావా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ జ్ఞానం, నీ తెలివి. కొందరు ఎన్నెన్నో ప్రణాళికలు వేసేస్తారు, మేడలు కట్టేస్తారు పైకి పైకి పైకి. మరి దానిలో ప్రభు ఉన్నాడా? లేక కూలిపోద్దంతే. నీ యొక్క ఆలోచనల్లో ప్రభు ఉన్నాడా? నీ పనుల్లో ప్రభు ఉన్నాడా? దేవుణ్ణి గుర్తించలేని పరిస్థితి, దేవుని చిత్తాన్ని ఎరుగని పరిస్థితి. ప్రభువుని మనం సరిగా ఎరగకపోతే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా గాలులే వస్తాయి, అలలే వస్తాయి, ముందుకు సాగలేని పరిస్థితులు వస్తాయి. జీవిత యాత్రలో ఇంట్లో శోధనలు, నెమ్మది లేని పరిస్థితి, ఇంట్లో రకరకాల ఇబ్బందులు, గొడవలు, గందరగోళాలకి కారణం ఏంటి? ప్రభువుని సరిగ్గా ఎరగల నీవు. ప్రభు యొక్క ఆయన ప్రేమను నీవు సరిగా ఎరగలేదు. నీ సొంత వ్యవహారాలు ఎక్కువ, శరీరానుసారంగా, లోకానుసారంగా, ఇంకా సైతానికి అవకాశాలు ఇస్తున్నావు, కానీ దేవునికి అవకాశాలు ఇవ్వని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి? మన దేవుడు ఎలాంటి వాడో చూడండి, మార్చుకోండి ఇప్పటికైనా సరే. ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు. అర్థమైందా? ప్రభువే వారి దగ్గరకు వస్తుండే వాళ్ళు ఏం చేశారు? భయమని కేకలు వేశారు. ప్రభువుని ఎరగని పరిస్థితి. 5 రొట్టెలు 2 చేపల నుంచి 5,000 మంది ఆహారం తిన్నా దేవుణ్ణి ఎరగని పరిస్థితి. నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసినా దేవుణ్ణి గుర్తించలేని, దేవుని ఎరగని స్థితి, మర్చిపోయిన పరిస్థితి. ఇది మనకెప్పటికీ మంచిది కాదు. మరి ప్రభు ఏం చేశాడు? ఆయనే వచ్చి 27వ వచనం చూడండి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని
వారితో చెప్పగా ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళేవో కేకలేస్తున్నారు. వాళ్ళు కేకలేసి అరుపులు గేపడితే ప్రభు ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొనండి, మిమ్మల్ని కాపాడే దేవుడను, మిమ్ములను అద్దరికి చేర్చే దేవుడను, మీ గాలి తుఫానులను ఆపే దేవుడను, మీ జీవితాల్లో ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడనని చెప్పి ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి. ఉన్నదా ఈ అనుభవం? మన జీవితాల్లో ప్రభు పట్ల ఎలా ఉన్నాం మనం? మన దేవుడు సమృద్ధిని దయచేసే దేవుడు, నిన్ను అద్దరికి చేర్చే దేవుడు, ఏది అడిగినా ఇచ్చే దేవుడు. ఇవన్నీ మరిచిపోయి నువ్వు ఎలా ఉన్నావు? ప్రభుని ఎరగని స్థితిలో ఉన్నావు, ప్రభుని వెంబడించలేని స్థితిలో ఉన్నావు. నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివి ఇవి దేవుని దగ్గర పనికిరావు. ఏమున్నది ఇక్కడ? భయముతో కేకలు వేస్తున్నారు. దేవుడు లేకపోతే ఏమొస్తుంది? అంతే, భయమే వస్తుంది, తొందరలే వస్తాయి, వేదనలే వస్తాయి, బాధలే కష్టాలే వస్తాయి. ప్రభు మనతో ఉంటే తుఫానునైనా గద్దిస్తాడు, గాలితో మాట్లాడతాడు, తుఫాన్తో మాట్లాడి అణిగిపోయేటట్లు చేస్తాడు. ప్రభు లేకపోతే నీ జీవితంలో సైతానికి అవకాశం ఇచ్చినట్లు నీ జీవితంలో నెమ్మది ఉండనే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నీవు కొట్టబడుతుంటే ప్రభు ఏమన్నాడు? నేనే ధైర్యము తెచ్చుకొనుడి. గమనించరా? అలా ప్రభు మనల్ని విడువని ఎడబాయని దేవుడిగా ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించే దేవుడు. మనమేమో ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఇంకా చూడండి 31వ వచనం, 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి. ఏముంది మనకి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 10,000 మందికి ఉండి చేతిలో గంపున్నా సరే, వాళ్ళు వెళ్ళే దోన్లో ఏమున్నాయి? 12 గంపలు ఉన్నాయి. ఉన్నా సరే వీళ్ళ విశ్వాసం పెరగనే పెరగల. విశ్వాసంలో వీళ్ళు బలపడలా. ఉన్న చోటనే ఉన్నారంతే. ప్రభునిలో విశ్వాసం వీళ్ళలో పెరగల. అల్ప విశ్వాసి. మన స్థితి అది. దేవుని కార్యాలు నువ్వు చూసి అనుభవించిన తరువాత కూడా నీ జీవితములో అల్ప విశ్వాసం ఉంటే ఇంకా ఏం చెప్పాలి? పేతురు గారితో ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి. పేతురు అంటలా, పేతురు పేరు మార్చేశాడు ఇక్కడ. మార్చేసి ఏమయ్యా అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ప్రభు ఉంటే నేల మీద నడుస్తావు. అంటే దేవుని యొక్క సర్వాధికారం, ఆయన నీకు సహాయం చేసి నడిపిస్తాడు. ప్రభు ఉంటే గాలిని చూడక్కర్లా, అలలను చూడక్కర్లా, సముద్రం వైపు చూడక్కర్లా, ప్రభు వైపే చూసినంత కాలం బాగానే నడిచాడు పేతురు. గాలిని చూసి మునిగిపో సాగి. 30వ వచనంలో మనం చూస్తాం, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. అర్థమైందా? మనం వీటినే చూస్తాం. ఏదన్నా కొంచెం వచ్చిందంటే ఇక దాన్ని పట్టుకుని ఏలాడతాం, దేవుని వైపు చూడం. ప్రభువా ఈ శోధన నుంచి సహాయం చేయనానని ప్రభువుని వెంబడించి ప్రభు సంధిలో ప్రార్థన చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? మారిపోద్ది. కార్యాలు చేసే దేవుడు, నీ కొరతలను తీర్చి సమృద్ధిని దయచేసే దేవుడు. అల్ప విశ్వాసంతో మన జీవితాలు ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నాయి.
ఈ కడవరి దినాల్లో ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపములో ఉండగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? అల్ప విశ్వాసంలో ఉన్నావా? ప్రభుని ఎరుగని స్థితిలో ఉన్నావా? సందేహాలతో ఉన్నావా? ప్రభు ప్రార్థన చేస్తే ఆయనను వెంబడించకుండా ప్రార్థన కరువైనదా? ఇవి ఎప్పటికీ మంచి కాదు. సరిచేసుకోండి ఎప్పటికైనా సరే. ప్రార్థన చేసే ప్రభును మనం వెంబడించి ప్రార్థించే వారిగా ఉండాలి. అల్ప విశ్వాసం మనలో ఎప్పుడు ఉండకూడదు. కనాను స్త్రీ వలె గొప్ప విశ్వాసం. అల్ప విశ్వాసులారా, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చూస్తాం. అల్ప విశ్వాసం కాదు, ఆవగింజంత విశ్వాసం, అంతకన్నా కాదు. ఎప్పుడు ఆవగింజ విశ్వాసం ఏంటి? కానే కాదు, గొప్ప విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు గొప్ప కార్యాలు చేశారు. మన జీవితాల్లో అలాంటి విశ్వాసం కలిగి మనం నడుచుకోవాలి. మన జీవితాల్లో ప్రభు యొక్క కార్యాలు విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని శక్తిని పొందుకొనుట ద్వారా మనం జరిగించుకోవాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? కనుక ప్రభు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండాలి? మన జీవితాలు మనం మార్చుకోవాలి. అల్ప విశ్వాసము నుండి గొప్ప విశ్వాసానికి రావాలి. మన జీవితాల్లో ఆయన మనకేం చేస్తాడు? మనం ఆయన ఎరుగని పరిస్థితిలో ఉన్నాం కాదు, ఆయనను, ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఎరగాలి. అంతేకాదు, ప్రభుని వెంబడించని పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తుంటే మందాన్ని మనం వెళ్ళారు ఇక్కడ శిష్యులు. ఆయన్ని విడువక ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. ఆయనకి ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మన దేవుడు ఎలాంటి వాడు, మనం ఎలా ఉన్నాం? మన దేవుడు మనకి సమృద్ధినిచ్చే దేవుడు, మనకి ఏదడిగినా దయచేసే దేవుడు. నేల మీదే నడిపించాడు పేతురుని, అద్దరికి చేర్చే దేవుడు. అంతేకాదు, తుఫాన్లు కాపాడే దేవుడు. మరి నువ్వు విశ్వాసిగా ప్రభు సన్నిధిలో జీవించు. అల్ప విశ్వాసం కాదు. ప్రార్థన నీ జీవితములో ఎన్నడూ కూడా శ్రద్ధ చేయకూడదు. ప్రభుతో సహవాసం, ప్రార్థన. దేవుణ్ణి వెంబడితే ప్రభువుని గుర్తెరుగుతావు. ఆయన వైపు చూసి ఆయన సన్నిధిలోనే మన జీవితాలు ఉన్నట్లయితే మన దేవుడు నిండారుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మాలో ఉన్న ఈ బలహీనలు తీసివేసి నాయన మమ్ములను సరిచేసి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.